హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేమో ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి హీరోయిన్ అని చూపిస్తారు. తను కాలేజ్కి అప్లై చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే కాలేజ్కి కూడా అప్లై చేసుకుని తన ఫ్రెండ్స్కి అనేది ఫోన్ చేసి చెప్పేస్తుంది. తర్వాత తను అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తనకి ఒక లోతులో ఇరుక్కునేసరికి తను అనేది హీరో సేవ్ చేయడానికి అనేది వచ్చేస్తాడు. అలా తను అనేది సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తూ నీకేం కాదని నేను నిన్ను సేవ్ చేసుకుంటాను, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టనని మాట్లాడుతూ తనకు ప్రామిస్ చేసింటాడు. అలాగే కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ అనేది చాలా బ్లాడ్గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. అలాగే తన్ని కొట్టడము, తన బర్త్డే కోసమని చాలా గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ హీరోయిన్ చాలా గ్రేట్గా చెప్పుకుంటూ ఉంటే హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ వెంటనే తన అనేది నా గర్ల్ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తానని హీరోయిన్ బర్త్డే రోజైనా చెప్పేస్తాడు. అది తట్టుకోలేని హీరోయిన్ వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి నన్ను అలా చేసి వదిలిపెట్టొద్దని అంటే హీరో అనేది నువ్వు నాకంటే చిన్నపిల్లవి, నేను నీకు అంకుల్ని అవుతానని తను అనేది కొంచెం గట్టిగానే వార్నింగ్ అనేది ఇస్తూ ఉంటాడు. అప్పటి నుండి హీరో అనేది హీరోయిన్ అసలు సరిగ్గా ట్రీట్ చేయడు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది హీరోని వదిలిపెట్టి వెళ్ళాలని. అప్పుడే హీరో అనేది తన గర్ల్ ఫ్రెండ్ తోటి మ్యారేజ్ చేసుకుంటున్నానని అన్ని టీవీ ఛానల్స్తో రావడంతో హీరోయిన్ అనేది చాలా హర్టింగ్గా ఫీల్ అయ్యి తను అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అంటుంది. అలా తను నేను ఇక్కడ నుంచి కాలేజ్కి అప్లై చేసుకుని అక్కడికే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనేసరికి హీరో ఉన్న అవసరం లేదు, ఇక్కడ నుంచి నువ్వు అప్ అండ్ డౌన్ చేయని మాట్లాడతాడు. కానీ అప్పుడే తనకి తన గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్ రావడంతో సరే అని వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ క్యాలెండర్ చూసుకుంటాను, నేను కేవలం 60 days మాత్రమే ఉంటాను, నా హాలిడేస్ అయిపోయినాక వెళ్ళిపోతానని తనకు తాను చెప్పుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డేనేమో హీరో తన వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడికి హీరోయిన్ వచ్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడు తనకి హీరో గర్ల్ ఫ్రెండ్ అనేది వచ్చేస్తుంది. తను వచ్చేసి మనం బయటికి డిన్నర్కి వెళ్దాం అనేసరికి హీరో కూడా సరే అని ఒప్పేసుకుంటాడు. అలా హీరోయిన్ కూడా పిలుచుకెళ్తారు. కానీ హీరో ఏమో ఎక్కువ తన గర్ల్ ఫ్రెండ్కి అవన్నీ అనేది కొనిచ్చి ఉంటాడు గిఫ్ట్స్. హీరోయిన్ అవన్నీ చూసి కానీ అసలు ఏమనేది బాధపడదు, ఎందుకంటే తను అన్నిటికీ అలవాటు అయిపోయి ఉంటుంది. అలా తను వెళ్ళిపోవాలని డిసైడ్ అవడంతో ఏమి పట్టించుకోడు. కానీ హీరో ఏమో తన గర్ల్ ఫ్రెండ్కి ఇష్టం అనేది చాలా స్పైసీ ఫుడ్ ఐటమ్స్ అనేది ఆర్డర్ చేసి ఉంటాడు. అలా హీరోయిన్ అనేది పాస్ట్ గుర్తు తెచ్చుకుంటుంది. తను ఒక మేడ్ అనేది సరిగ్గా ట్రీట్ చేయక నువ్వు అసలు ఇల్లీగల్ చైల్డ్ అని తను అనేది ఎలా పడితే అలా మాట్లాడుతూ స్పైసీ ఫుడ్ పెట్టడంతో తనకి హెల్త్ బాగాలేదని తెలిసి అప్పుడే హీరో తన దగ్గరకు వచ్చి మేడ్ అనేది కొట్టి పంపించేస్తాడు. అదంతా గుర్తు తెచ్చుకుని కోపంతో అదే స్పైసీ ఫుడ్ అనేది తిని తనకనేది చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. అయినా సరే అలానే తింటుంది. హీరో ఏమో హీరోయిన్ పట్టించుకోకుండా తన గర్ల్ ఫ్రెండ్ అనేది పట్టించుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు ముందుకెళ్తుంటే హీరోయిన్ అనేది నాకు హెల్త్ బాగాలేదు నేను వెళ్ళిపోతాను అనేసరికి హీరో గర్ల్ ఫ్రెండ్ ఏమో మేము పార్క్ వెళ్ళాలని అనుకుంటున్నాం, నువ్వెందుకు ఇంత మధ్యలో హ్యాండ్ ఇస్తున్నావు అనేసరికి అయితే మీరు వెళ్ళండి అని తననేది తన ఇంటికి వెళ్ళి మొత్తం వామిటింగ్ చేసుకొని మెడిసిన్స్ అనేది వేసుకుంటుంది. అలా తను అనుకుంటుంది నన్ను ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నావు, అలాగే నువ్వు నన్ను ఇన్ని రోజులు చూసినందుకు నీకు పే చేస్తానని తను నెక్స్ట్ డే అనేది డెలివరీ జాబ్ అనేది చేస్తూ ఉంటుంది. అలా హీరో గర్ల్ ఫ్రెండ్ ఆర్డర్ పెట్టిన కేక్ అనేది తీసుకెళ్తుంది. తను గుర్తుపట్టి కావాలనే తన ఫ్రెండ్స్ తోటి అనేది హీరోయిన్ బుల్లి చేస్తూ ఉంటుంది. అలా కేక్ని కావాలనే కింద పాడేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అనేది సైగా చేసిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన్ని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి అలాగే తన గర్ల్ ఫ్రెండ్ సైడే మాట్లాడుతూ సరే అయితే ఆ కేక్ని తినమని చెప్తాడు. అప్పుడే తనకు అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తేస్తుంది. మళ్ళీ కొంతమంది రౌడీలు హీరోయిన్ ఏడిపిస్తూ ఉంటే అక్కడికి అనేది హీరో వచ్చి వాళ్ళందరి నుంచి సేవ్ చేసి నేను నిన్ను ఏమి కానివ్వకుండా చూస్తాను, నేను నిన్ను ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటానని చెప్పేసరికి అవన్నీ గుర్తు తెచ్చుకొని హీరోయిన్ కోపంగా కేక్ అనేది తినాలని చూస్తుంది. అప్పుడే హీరో ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపో అని గట్టిగా చెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చిన వెంటనే అక్కడ హీరో ఎందుకు నువ్వు డెలివరీ జాబ్ చేస్తున్నావు, నేను ఇచ్చిన మనీ సరిపోలేదా, కావాలంటే చెప్పు ఇంకా మనీ ఇస్తానని మాట్లాడేసరికి హీరోయిన్ ఏదో చెప్దామనేసరికి తనకు ఫోన్ వచ్చిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ అనేది మాట్లాడుకుంటూ కార్ అనేది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అనుకోకుండా కార్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. అలా కార్ యాక్సిడెంట్ అయిన వెంటనే ఇద్దరు ఇట్లా ఎవరినో ఒకరిని సేవ్ చేయగలమని డాక్టర్ చెప్పిన వెంటనే హీరో నా గర్ల్ ఫ్రెండ్ ని సేవ్ చేయండి అని చెప్తుంది. అది విన్న హీరోయిన్ ఏమో చాలా బాధపడి స్పృహ తప్పి పడిపోతుంది. నెక్స్ట్ డే నేను హాస్పిటల్ అని తనకు చాలా మేలుకునేసరికి నన్ను ఎవరు సేవ్ చేశారని నర్సుని అడిగితే ఒక పర్సన్ సేవ్ చేశారని చెప్తారు. తర్వాత ఏమో హీరోయిన్ మొత్తం 1 month తర్వాత రిటర్న్ అయ్యి వాళ్ళ అంకుల్కి ఫోన్ చేస్తే హీరో ఏమో సరే అయితే నేను రావట్లేదు నువ్వే ఇంటికి రా అని చెప్పేశారు. అలా తన లగేజ్ మొత్తం సర్దుకునేసరికి ఎక్కడికని హీరో అడిగితే నేను హాస్టల్లోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది. హీరో కూడా అంతగా పట్టించుకోడు. తర్వాత ఈరోజు లాస్ట్ డే అని తన కోసం చాలా డిషెస్ అని చేసి ఒక నోట్ అనేది రాస్తాడు. హీరో రాకపోవడంతో నోట్ రాసి తను అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరో వచ్చి హీరోయిన్ పిలుస్తున్నా కానీ తను పలకపోవడంతో టేబుల్ పైన ఉన్న నోట్ చూసి తనకు అనేది ఫోన్ చేస్తాడు. కానీ తన ఫోన్ అనేది తగలకపోవడంతో అలా తను అనేది గుర్తు తెచ్చుకుంటాడు. హీరోయిన్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎందుకు లిఫ్ట్ చేయలేదని. అప్పుడే అక్కడ ఉన్న తన అసిస్టెంట్కి ఫోన్ చేసి వెంటనే హీరోయిన్ ఎక్కడుందో కనుక్కోమని చెప్పి పంపించేస్తాడు.
హీరోయిన్ కాలేజ్కి జాయిన్ అయిందేమో అక్కడ డైరెక్ట్గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ అనేది మొత్తం ఫైల్స్ అనేది చెక్ చేస్తాడు. చెక్ చేసినా కానీ హీరోయిన్ అడ్రస్ అనేది ఎక్కడ దొరకదు. అప్పుడు హీరో అనేది అర్థం చేసుకొని తను నాకు కావాలనే కనిపించకుండా వెళ్ళిపోయిందని తనకి మళ్ళీ అనేది ఫోన్ చేస్తాడు. అప్పుడే తన గర్ల్ ఫ్రెండ్ చెప్పినవన్నీ గుర్తు తెచ్చుకొని హీరో తను కావాలని చాలా హర్ట్ అయి వెళ్ళిపోయిందని, తను నేను సరిగ్గా చూసుకోలేదని వెళ్ళిపోయిందని తను అనేది రియలైజ్ అయ్యి వెంటనే తన అడ్రస్ కనుక్కోమంటాడు. అలా కనుక్కునేసరికి మరోవైపు ఇదంతా తెలుసుకున్న హీరో గర్ల్ ఫ్రెండ్ నేను అసలు హీరోని ఎక్కడికి పంపి నేను తను పెళ్లి చేసుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరో డైరెక్ట్గా హీరోయిన్ వాళ్ళ హాస్టల్ దగ్గరికి అనేది వెళ్ళిపోతాడు. అలా తన ఫ్రెండ్ ఏమో చూడు అక్కడ ఎవరో హ్యాండ్సమ్ బాయ్ నిలబడ్డాడు అనేసరికి హీరోయిన్ కూడా అక్కడ చూస్తుంది. కానీ అక్కడ తన అంకుల్ అయిన హీరో ఉండడంతో వెంటనే తను తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తుంది. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని హీరో అడిగేసరికి నీకు నీ గర్ల్ ఫ్రెండ్కి పెళ్లి కదా నన్ను వదిలిపెట్టండి అని తను అనేది చాలా కోపంగా చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. కానీ హీరో తన మాట వినుకోకుండా అక్కడ అనేది వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ దగ్గరకు తన ఫ్రెండ్ వచ్చి తను నీకు తెలుసా అనేసరికి తను మా అంకులు ఇన్ని రోజులు నేను తన దగ్గర స్టే చేశానని చెప్తాడు. నెక్స్ట్ డేనే హీరో అనేది అక్కడ ఉండడం చూసి హీరోయిన్ అనేది తన దగ్గరకు వెళ్తుంది. తన దగ్గరకు వెళ్ళి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వేస్ట్ టైం చేయొద్దని అంటారు. కానీ అప్పటికే తన దగ్గరకు అనేది తన గర్ల్ ఫ్రెండ్ అనేది వస్తుంది. హీరోయిన్ ఏమో హీరోయిన్ అక్కడే ఉన్నాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా తను చేస్తున్న డిజైన్స్ అన్ని చూస్తూ అలాగే తన ఇంకా అక్కడే మీ అంకుల్ ఉన్నాడని చెప్తూ ఉంటుంది తన ఫ్రెండ్. అలా తన కిందికి వచ్చి డైరెక్ట్గా హీరో తోటి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, నా ఫ్రెండ్స్ ముందు నన్ను నవ్వులపాలు చేద్దాన్నా. కానీ హీరో అనేది కోపంగా తను చేయి పెట్టుకొని ఇప్పుడు నీ వాల్యూ తెలుస్తుంది, నేను నీకు ఎంతగా లవ్ చేస్తున్నా నాకు తెలిసింది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో నన్ను అంతగా బ్యాడ్గా ట్రీట్ చేయనప్పుడు అర్థం కాలేదా, నేను చావు బతుకులో ఉన్నా కానీ నన్ను సేవ్ చేయమని చెప్పకోకుండా మీ లవర్నే సేవ్ చేయమని చెప్పారు. అలాగే చూడండి నీ గర్ల్ ఫ్రెండ్ నాకు పెట్టిన మెసేజెస్ అని చెప్పేసరికి హీరో అనేది షాక్ అవుతాడు. అలాగే మొత్తం చూసుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి తన గర్ల్ ఫ్రెండ్ అనేది వస్తుంది. తను రావడంతో హీరోయిన్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హీరోని నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికని తన గర్ల్ ఫ్రెండ్ అడిగితే నన్నెందుకు అలా చూస్తున్నారు, మన ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని తను అనేది హక్ చేసుకుంటుంది. అదంతా హీరోయిన్ పైనుండి చూడడంతో చాలా కోపంగా బాధగా అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో ఇక్కడ నుంచి వెళ్ళు అనేసరికి హీరో తన గర్ల్ ఫ్రెండ్ ఏమో నేను అసలు వెళ్ళను, తన దగ్గర ఉన్నప్పుడు మీరు వదులుకున్నారు ఇప్పుడేమో కావాలని అడుగుతున్నారు అని అంటుంది. నెక్స్ట్ డేనేమో హీరో గర్ల్ ఫ్రెండ్ అలాగే హీరోయిన్ అనేది మీట్ అవుతారు. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఏమో నీకు 1 మిలియన్ చెక్ ఇస్తాను, ఇక్కడ నుంచి వదిలిపో, అలాగే హీరోని కూడా విడిచిపెట్టిపో అని అంటుంది. కానీ హీరోయిన్ అనేమో అవేమని పట్టించుకోదు. అప్పుడు హీరో గర్ల్ ఫ్రెండ్ ఏమో తన ఫ్రెండ్ని కలిసి నీకు మనీ ఇస్తాను, తన హీరోయిన్ దగ్గర ఉన్న డిజైన్స్ అన్ని నాకు తెచ్చి అని అంటే తనకు కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. నైట్ ఏమో హీరోయిన్ ఒక్కతే నడుచుకుంటూ వస్తుంటే అక్కడికి అనేది కొంతమంది రౌడీస్ వస్తారు. రౌడీస్ వచ్చి హీరోయిన్ అనేది మళ్ళీ బుల్లి చేసి తన దగ్గర అనేది తీసుకుంటూ ఉంటారు. అలా హీరోయిన్ భయపడుతూ ఉండి నన్ను వదిలిపెట్టాలని ఎంత వేడుకున్నా కానీ వాళ్ళు అనేది వినరు. అప్పుడు అక్కడికి హీరో వచ్చి వాళ్ళు అనేది కొట్టి తన అసిస్టెంట్ తోటి పంపించేస్తాడు. అలా డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు బాగున్నావు కదా, నీకేం కాలేదు కదా అని అంటే హీరోయిన్ ఏమో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడే హీరో అనేది తన్ని గట్టిగా హక్ చేసుకొని నేను నిన్ను ఎప్పటికీ వదులుకోలేను అంటే నాకు అంత ఇష్టం అని చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో మీరు అన్న అబద్ధాలు చెప్తున్నారు వెళ్ళిపోండి అని చెప్తారు. కానీ నెక్స్ట్ డేనే వాళ్ళకి అనేది ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. కానీ హీరోయిన్ చేసిన డిజైన్స్ అన్ని మొత్తం టీవీలో చూపిస్తుంటాయి. కానీ అక్కడ అనేది కొన్ని ఫొటోస్ వస్తుంటాయి. అప్పుడు ఈ హీరోయిన్ వాళ్ళ ప్రిన్సిపల్ ఏమో నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదని హీరోయిన్ అనేది కొంచెం కోపంగా అదురుతూ ఉంటే అప్పుడు హీరోయిన్ ఏమో నేను అవన్నీ ఏం చేయలేదని అంటుంది. అప్పుడే హీరో గర్ల్ ఫ్రెండ్ ఏమో నీకు ఇంత బాగా డిజైనింగ్ వర్క్స్ వచ్చని నాకు తెలియదని తన హీరోయిన్ అనేది బుల్లి చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ తన ఫ్రెండ్ వైపు చూసేసరికి తన ఫ్రెండ్ అనేది భయపడుతూ ఉంటుంది. మరోవైపు హీరో గర్ల్ ఫ్రెండ్ ఏమో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండేసరికి హీరో కొంచెం కోపంగా నోరు మూస్తామని అరిచేసరికి తను అనేది వెంటనే నోరు మూసేస్తుంది. అప్పుడు హీరో ఏమో తన అసిస్టెంట్కి చెప్పిన వెంటనే ఇదంతా తన ఫ్రెండే చేసిందని చెప్పేస్తారు. అలా ఫ్లాష్ బ్యాక్లోనేమో హీరోయిన్ ఫ్రెండ్ నీ పిన్ డ్రైవ్ ఇస్తావా కొంచెం పని ఉందనేసరికి హీరోయిన్ కూడా సరే అని ఇచ్చింటుంది. అవన్నీ తన హీరో గర్ల్ ఫ్రెండ్కి పంపించిందని అలాగే ప్రూఫ్స్తో సహా చూపించిన వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ కూడా భయపడుతుంది. అలా హీరో ఏమో పోలీసులు పిలిపించి వాళ్ళని అనేది అరెస్ట్ చేపిస్తాడు. అరెస్ట్ చేపించి పంపించేసరికి హీరో గర్ల్ ఫ్రెండ్ ఏమో నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, నేను నీ వైఫ్ నని మాట్లాడుతూ ఉంటుంది. కానీ హీరో అవేం పట్టించుకుంటాడు. తర్వాత హీరోయిన్ డిజైన్స్ అన్ని వచ్చేసరికి అప్పుడు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడే హీరోకి అనేది మీ డాడీకి హెల్త్ బాగాలేదని ఫోన్ రావడంతో తను అనేది మళ్ళీ వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ కూడా హీరో వెంట వచ్చేస్తుంది. తర్వాత అప్పుడు నర్స్ ఉండి హీరోయిన్ గుర్తుపట్టి నువ్వు కదా మీ అంకులే నిన్ను సేవ్ చేశాడు, సరైన ట్రీట్మెంట్ నీకు ఇవ్వడం ద్వారా నువ్వు ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నావని చెప్తాడు. అలా హీరోయిన్ ఏమో హీరో రాసిన ప్రతి డైరీని అనేది చేస్తుంది. అలాగే హీరోయిన్ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఎంత నరకం అనుభవించిందని అలా తనకి ప్రతి చేసిన దాంట్లో సారీ అని చెప్పడం, అలాగే తన గర్ల్ ఫ్రెండ్ తోటి తను ఒక యాక్టర్ అయి ఉంటుంది. అలా తన కోసం మీద ప్రాజెక్ట్ చేయమని చెప్పే విధంగా
అలా తను చేసినవి హీరోయిన్ ట్రీట్ చేసిన దాని పరంగా నేను కూడా ఎంత అనుభవించానో, తను వదిలిపెట్టి ఉండలేక, కానీ తను నాకంటే 8 ఇయర్స్ చిన్నది, అందుకే ఇలా చేస్తున్నాను. కానీ హీరోయిన్కి హెల్త్ బాగాలేకున్నప్పుడు ఫస్ట్ తననే సేవ్ చేయమని డాక్టర్కి చెప్పాను. అప్పుడే తను అన్కాన్షియస్ అయింది. తనకి ఇవన్నీ ఏమీ తెలియదని చెప్తూ ఉంటాడు. అవన్నీ విన్న హీరోయిన్ ఏమో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చి ఏమైందని హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ వెంటనే హగ్ చేసుకొని నిన్ను నేను ఎప్పటికీ వదిలి ఉండనని అలాగే వెంటనే కిస్ చేసేస్తుంది. ఇంతటితో ఈ డ్రామా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్